వ్యవసాయం కూలీలు రేట్లు ఎలాగ ధరలు ఎలాగ ఉన్నాయి? కూలీలకి రేట్లు ఏమైనా అయితే ధరలు డబుల్ రేట్లు పెంచారండి. కానీ ఇప్పుడైతే వ్యవసాయదారులకి అయితే ఏమీ లబ్ధి పొందే మార్గం కానీ ఏమీ కనిపించట్లేదు. అసలు భూమి ఉన్న వాళ్ళు కూడా కూలోళ్ళ కన్నా చాలా హీనంగా బ్రతకాల్సి వస్తుంది ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలోని. నెక్స్ట్ ఏంటంటే పిల్లల భవిష్యత్తులోని ఊర్లో పరిస్థితిలోని ఏదైనా కానీ చాలా బీభత్సంగా ఉంది సార్. ఎందుకంటే మీరు చూశారు మా రోడ్లు అవిని కుళాయిలు వేపిస్తాను, రోడ్లు తవ్వారు. పిల్లలు కూడా వర్షం పడితే కనీసం అటు ఇటు తిరగలేని పరిస్థితిలో ఉంది సార్ మా వీధులు అంటా గట్టాన. తర్వాత మాకు మున్సిపాలిటీ వాళ్ళండి మీరు చూసారు అగో డ్రైనేజీలు దోమలతో చచ్చిపోతున్నామండి. కనీసం మంత్లీ 1 టైం కూడా రావట్లేదు డ్రైనేజీలు తీయడానికి. అసలు కనీసం వీక్లీ 1 టైం చేయవలసింది 2 నెలలకు 3 నెలలకు కూడా రావడానికి అస్సలు చూసారు మీరే అగో కనిపిస్తున్నాయి కదా. అసలు అలా ఉంటున్నాయండి చాలా. అంటే ఈ ప్రభుత్వంలో ఉన్న పరిస్థితిని ఇది వరకు వచ్చిన ప్రభుత్వంలో ఏ ప్రభుత్వంలోనూ మేము చూడలేదు సార్. ఇంకా అయితే పిల్లల విషయానికి వస్తే మాత్రం అందరికీ తెలిసిందే. పిల్లల భవిష్యత్తు గురించి ఏ టైంకి ఎలా ఉంటుందని చాలా ఆందోళనగా ఉంది సార్. ఫీజులు అవనివ్వండి, ఇప్పుడు సాఫ్ట్వేర్లు కంపెనీలు అవనివ్వండి. కరెంటు బిల్లు ఎలా ఉన్నాయమ్మా? కరెంటు బిల్లు అయితే గతంలో మాకైతే మేము అదే వాడకంలోని 200 వచ్చేసారు. ఈ రోజు నేను కరెంట్ బిల్ తీసుకొచ్చి చూపిస్తాను, 950 రూపాయలు వచ్చింది సార్. అంటే ఎంత ఛార్జీ డబుల్ చేసాడో మీకు కూడా అర్థమవుతుందని నేను అంటే కరెంట్ బిల్ నేను ప్రూఫ్ ఇస్తాను సార్. మా పేరు మీద మా మీటర్ మీద అండి 2 నెలలకు బిల్లు తీసేవారండి. కనీసం ఇప్పుడు నెలకు తీస్తున్నారు. నెలకు తీసినా మినిమంగా వచ్చే బిల్లు కంటే 200 300 పోనీ 300 వేసుకోండి, కనీసం 950 రూపాయలు వస్తుందండి. ఇప్పుడు 200 300 కాకుండా 950 రూపాయలు వస్తుంది. అంటే ఎంత ఛార్జీ వేసుకున్నారండి? వ్యవసాయ బోర్లు ఉన్నాయి, వ్యవసాయ బోర్లు ఫ్రీ అన్నారు, వ్యవసాయ బోర్లు కూడా బిల్లు తీస్తున్నారు. మొన్న వచ్చి రీసెంట్గా మాకు బిల్లు తీసారు, సంవత్సరానికి 750 రూపాయలండి ఇప్పుడు బిల్లు వ్యవసాయ బోర్లు కూడా. ఇప్పుడు అమ్మఒడి ఇటువంటి మీ పిల్లలకి ఏమైనా పడుతున్నాయి? ఎంతమంది పిల్లలమ్మా మీకు? మాకు 2 పిల్లలండి. పాపకైతే వస్తుంది అమ్మఒడి. అమ్మఒడి ఇస్తున్నాడని కాదని అనలేదు, ఇస్తున్నాడు. దానికి ప్రయోజనం ఏంటి? మాకు అమ్మఒడి ఇవ్వద్దు, అతను రాష్ట్రంలో అభివృద్ధిని చేయమనండి, పనికొచ్చి పనులు చేయమండి. ఎందుకంటే వేలాది మంది ప్రైవేట్ స్కూల్ చదివిన వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్ చదివిన వాళ్ళకి అందరికీ అమ్మఒడి ఇస్తున్నాడు. దానివల్ల ప్రయోజనం ఏంటి? మేము అంతకంత ఫీజులు కడుతున్నాం కదండి. అసలైన పెంచలేదు. కనీసం నోట్బుక్ కొనాలంటే 100 పేజెస్ నోట్బుక్ ఇంతకుముందు 10 రూపాయలు ఉండేది, ఈ రోజు 40 రూపాయలు పెట్టి కొనవలసి వస్తుంది. సరిపోయింది కదండి ఆయన అమ్మఒడి ఇచ్చిన దానికి మేము బుక్స్ కొన్న దానికి. గతంలో ఫీజులకి ఇప్పుడు ఫీజులకి ఎంత తేడా ఉందో అందరం చూస్తున్నాం. అందరం ఫీజులు కడుతున్నాం. పెద్దోళ్ళకి తెలుసు, చిన్నోళ్ళకి తెలుసు, అందరికీ కూలిదారుల దగ్గర నుంచి ఎంప్లాయీస్ వరకు అందరికీ తెలుసండి. ఈ రోజు పరిస్థితి ఇలాంటి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వంలోని ఎప్పుడూ రాలేదు సార్. గృహిణిగా ధరలు ఎలా ఉన్నాయి? నిత్యావసర వస్తువుల ధరలు నిత్యావసర ధరలు అంటే కందిపప్పు వచ్చేసి సన్ రైస్ ఇస్తానన్నాడు కదండి. సన్ రైస్తో పాటు కనీసం లావ్ రైస్తో కందిపప్పు కూడా ఇవ్వట్లేదండి. కందిపప్పు గతంలో కేజీ 40 రూపాయలు ఉండేదండి, ఇప్పుడు 100. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. 170 రూపాయలండి నిత్యావసర సరుకులు. ఆయిల్ డబ్బా 1500 1600 ఉండేదండి, 3200 పెట్టి కొనుక్కోవాల్సి వస్తుందండి ఆయిల్ డబ్బా. అమ్మా ఇప్పుడు ఓవరాల్గా మీ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ గతంలో అయ్యన్న పాత్రుడు చేశారు. వీళ్ళిద్దరిలో ఎవరు పనితీరు బాగుంది? అసలు ఈ ప్రభుత్వం బాగుంది అంటారా, లేకుంటే గత ప్రభుత్వం బాగుంది చంద్రబాబు నాయుడు అంటారా? లేదు సార్, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే అంటే ఇప్పుడు చాలా వస్తున్నాయి సార్. ఇప్పుడు అమ్మఒడి అనగా నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు 45 సంవత్సరాలకి ఆసరా, వైఎస్ఆర్ ఆసరా అనగా డ్వాక్రాలో ఇంకా ఉన్నాయి సార్. ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఇవన్నీ వస్తున్నాయి, లబ్ధి పొందుతున్నాం. కానీ అదైతే ప్రయోజనం అస్సలు కాదు కదా సార్. అవి ఇవ్వడం వల్ల అసలు ఎటువంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే అన్నీ డబుల్ ఛార్జెస్ అయిపోయాయి సార్. నెక్స్ట్ ఏంటంటే అసలు ఏ రకంగా చూసుకున్నా అదైతే కరెక్ట్ కాదు సార్. అలా అమ్మఒడి అవనివ్వండి, వైఎస్ఆర్ ఆసరా అవనండి, ఇలాంటివి అయితే వస్తున్నాయి ఈ ప్రభుత్వంలోని కాదని మేము అను. అంటే గత ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు హయాంలో పసుపు కుంకుమ డబ్బులని అవి వేశారు. దానికి ఒక రీజన్ ఉంది సార్. ఇవి చేయడంలో అసలు రీజన్ లేదు. ఈ ప్రభుత్వం అయితే అసలు కరెక్ట్ కాదు. గత ప్రభుత్వం అయ్యన్న పాత్రుడు గారు చేసిందే కరెక్ట్. మీ ఎంపీ ఎప్పుడైనా సరే ఇక్కడ బీసెట్ సత్యవతి ఇక్కడ రావడం కానీ మీరు చూడడం కానీ ఎంపీగా ఉన్నారని మీకు ఏమైనా తెలుసమ్మా? లేదు సార్, ఎంపీ గారిని మేము ఎప్పుడు మాకు పేరు కూడా తెలియదు సార్. ఎప్పుడు రావడం కానీ మాకు చూడడం కానీ ఏ రకంగా ఎటువంటి సాయం కానీ ఏమీ చేయడం తెలియదు సార్. మాకు
ఏంటది ఎమ్మెల్యే గారు కూడా అప్పుడు ఎలక్షన్ టైంలో క్యాన్వాసింగ్ మాత్రమే వచ్చారు, చేయడానికి వచ్చారు తప్ప కానీ మరెప్పుడు మాకు ఏమి చేసింది లేదు సార్. ఎప్పుడు టౌన్లో ఎప్పుడైనా పెడితే మీటింగ్ పెట్టడం తప్ప అంతకు మించి మాకు వచ్చి చేసింది ఏమీ లేదు సార్. మరి విజయ్ ఇక్కడ ఎక్కువగా నియోజకవర్గంలో యాక్టివ్గా తిరుగుతుంటారు కదా, ఈయనకి ఏమైనా సరే ఎంపీ టికెట్ కావాలని మీరు ఏమైనా మహిళగా ఆశిస్తుంటారమ్మా? ఆశిస్తున్నాం సార్. ఎందుకంటే ఆయన కనీసం ఏ వర్షం వచ్చి మొన్న వర్షం వచ్చింది సార్, చాలా వరకు పొలాలు మునిగిపోయినాయి. ఆ టైంలో కూడా ఆయన చెయ్యనియండి తర్వాత విషయం, కాకపోతే ఆయన అందరినీ ఆదుకునే విధంగా బయట తిరగడం, నెక్స్ట్ ఏంటంటే ఏదైనా పాడైపోయిన వాళ్ళు కొంచెం ధైర్యం చెప్పడం, ఇలాగా కొన్ని రకాలైన పనులు చేసంటే ఆయన ఎప్పుడూ మాకు అండగానే ఉంటారు. ఆయన అయితే మేము ఎంపీగా కావాలని కోరుకుంటున్నాం సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరమ్మా మీది? మాది అయ్యన్నపాలెం సార్. నా పేరు వరకుమారి. ఏం పని చేస్తుంటారు మీరు? మా ఇంటి దగ్గర హౌస్ వైఫ్ వేస్తారు. మాకైతే ఏమీ పని లేదు, ఖాళీగానే ఉన్నాం ప్రస్తుతానికి. మా ఊరికైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన అయితే అస్సలు బాగాలేస్తారు. సైడ్ కాలువలు లేవు, ఒక ఏటమ్మా నీట్నెస్ లేదు, ఏమీ లేదు. మా ఊరికైతే ఏమీ చేయలేదు సార్. దయచేసి మాకు అయ్యన్నపత్రి గారు విజయ్ గారు కావాలి సార్. మాకు ఆయన వస్తేనే, ఆయన పరిపాలన అయితేనే మాకు ఇష్టం సార్. మాకైతే ఆయనే కావాలి, ఆయన్నే కోరుకుంటున్నాం. మాకు ఆయనే సీటు కావాలి. పైనుంచి మాకు ఎంతో చేశారు, ఎన్నో చేశారు విజయ్ గారు, అయ్యన్నపత్రి గారు అయితే మా విషయాలు కానీ మా ఊరికి కానీ మాకు కానీ ఎంతో చేశారు. మాకైతే ఆయనే కావాలి, వాళ్ళ బాబు కావాలి, విజయ్ గారి కావాలి, అయ్యన్నపత్రి గారు కావాలి సార్. ముఖ్యమంత్రి గారి పరిపాలన, ఎమ్మెల్యే గారి పరిపాలన అయితే మాత్రం బాగోలేదు సార్. మా ఊరికి ఏది కూడా చేయలేదు సార్. దయచేసి మా ఊరిని అయితే పట్టించుకోలేదు సార్. మాకైతే మా విజయ్ గారు కావాలి, అయ్యన్నపత్రి గారు కావాలి సార్. రాష్ట్ర ప్రభుత్వం జగనన్న నవరత్నాలు పెట్టాడు కదా, మీకు నవరత్నాలు అందుతున్నాయా? నవరత్నాలు మాకు ఏమీ అందలేదు, మాకు ఏమీ కూడా లేదు సార్. మా ఊరికైతే మాకు ఆయన అవసరం లేదు సార్. మాకైతే విజయ్ గారు కావాలి, అయ్యన్నపత్రి గారు కావాలి సార్. ధరలు ఎలాగ ఉన్నాయమ్మా రాష్ట్రంలో? చాలా విపరీతంగా పెరిగిపోయాయండి. ఒకప్పుడు ధరలు వేరేగా ఉన్నాయి, ఇప్పుడు ధరలు వేరేగా ఉన్నాయి. ఒకప్పుడు పేదోడు తెచ్చుకుని ఒక కేజీ ఉల్లిపాయలు తెచ్చుకుని 10 రోజులు చేసుకునే రోజులు. ఈ రోజు పేదోడు కేజీ ఉల్లిపాయలు తెచ్చుకుంటే 4 రోజులు చేసుకునే ప్రభుత్వం వచ్చింది సార్. చాలా విపరీతంగా పెరిగిపోయాయి. పేద ప్రజలైతే బతకడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. దయచేసి ధరలన్నీ దించాలి, మహిళలకు న్యాయం చేయాలి. మా ఊరికి మాత్రం విజయ్ గారు కావాలి, అయ్యన్నపత్రి గారు మాకు మంత్రిగా, ముఖ్యమంత్రిగా కావాలి. రాష్ట్రంలో సమస్యలు ఎక్కువగా ఉంటూ పక్క రాష్ట్రానికి వెళ్ళి డ్యాన్స్లు వేసిన రోజా ఆవిడ గురించి మీరు ఒక మంత్రి కదా, ఏం చెప్తారు? చాలా సభ్యంగా బిహేవ్ చేస్తుంది సార్. మాకు ఆవిడ పరిపాలన కూడా మాకు నచ్చలేదు సార్. ఆవిడ కూడా మాకు అసలు ఇష్టం లేదు సార్. ఆవిడ అయితే ఇప్పుడు పెన్షన్లు, రేషన్ కార్డులు మీ గ్రామాలకు సరిగ్గా ఉన్నాయా లేవో? అసలు చాలా మందికి పెన్షన్లు, వచ్చిన పెన్షన్లు కూడా ఆపేశారు సార్. మేము ఎప్పుడు కూడా ఇది లేదు మా ఊరికి, ఇది చేయలేదని గత ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు మాకు ఇది లేదని మేము ఎవరితోని చెప్పుకోలేదు సార్. ఈ రోజు పరిస్థితి అయితే మాకు ఏమీ కూడా లేవు సార్. సైడ్ కాలువలు లేవు, కరెంట్ స్తంభాలు వంగిపోతే పట్టించుకునే నాదుడు లేడు. ఏంటి ఊరికి మీకు ఏం కావాలమ్మా, ఏముందమ్మా అని అడిగి నాదుడే లేడు సార్ ఇవాళ. దయచేసి మాకైతే చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నాం. ఉమాశంకర్ గణేష్ మీద ఎందుకు అంత కోపం మీకు? మాకేం కోపం లేదండి, ఆయన అంటే మాకు ఎందుకంటే కోపం. కాకపోతే మమ్మల్ని పట్టించుకోలేదు, మా ఊరిని పట్టించుకోలేదు. మా ఊరిని దృష్టిలో పెట్టుకొని మాకు ఇది చేసామని ఏమన్నా చెప్పమనండి ధైర్యంగా ఆయన ముందుకు వచ్చి. మీ ఊరికి అయ్యన్నపాలెంకి ఇది చేసామమ్మా, ఇదిగో ఇది చేసాం, మమ్మల్ని ఎందుకు అంటున్నారని ధైర్యంగా వచ్చి చెప్పమనండి. ఆయనకి ఆ ధైర్యం లేదండి, మాకు ఏమి చేయలేదు కాబట్టి ఆయన చెప్పలేరు. ఆయన ధైర్యం ఉంటే చెప్తారు కదా, మీ ఊరికి చేసామమ్మా, మీరు మమ్మల్ని ఎందుకు అంటున్నారని. అది సార్. రానున్న ఎన్నికల్లో మళ్ళీ జగనానికి వేస్తావా, చంద్రబాబు నాయుడు సైకిల్కి వేస్తావా? మేము సైకిల్కే వేస్తాం సార్. మాకు సైకిలే కావాలి. సైకిల్కే డెఫినెట్గా ఓట్లు మాత్రం మేము చంద్రబాబు నాయుడుకి, అయ్యన్నపత్రి గారికి, విజయ్ గారికి వేస్తాం సార్.